మనకు ఎగురుతున్న జెండాకి ఎన్ని రంగులు ఉన్నాయి? ఏమేమి రంగులు ఉన్నాయి? ఎవరు రూపొందించారు దాన్ని? పిల్లల వెంకయ్య కదా. మధ్యలో అవుతుంది దాంట్లో ఏది? ఈ అశోక చక్రము అశోకుడు రూపొందించాడు. ఈ జెండాలో పెట్టడానికి ప్రధాన కారకుడు మన బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ నెహ్రూ గారికి సలహా ఇచ్చారు. ధర్మంగా పరిపాలించినటువంటి అశోక చక్రం మన జాతీయ జెండాలో ఉంటే మన భారతదేశానికి గర్వకారణం. ధర్మం 4 పాదాల కింద నడుస్తుంది కాబట్టి ఈ ధర్మచక్రాన్ని జెండాలో పెట్టమని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మన రాజ్యాంగ నిర్మాత. మనం ఈరోజు హక్కులన్నీ పొందుతున్నామంటే రాజ్యాంగం ద్వారానే. కాబట్టి మీరందరూ కూడా మంచి పిల్లలు, ఇదే స్ఫూర్తిని పొందాలి. నేను ఇక్కడ ఒక పాటని డౌన్లోడ్ చేశాను, దాన్ని ఒక లైన్ పాడతాను నేను కొద్దిగా. పిల్లలందరూ కూడా చూడండి. సంఘటనం ఒక యజ్ఞం, స్వేచ్ఛగా మన జీవనం. సంఘటనం ఒక యజ్ఞం, స్వేచ్ఛగా మన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, భరతమాత పాదాలకు మూవలం. ఆమె మోము పైన చిరునవ్వులం, ఆమె మోము పైన చిరునవ్వులం. సంఘటనం ఒక యజ్ఞం, స్వేచ్ఛగా మన జీవనం. గలగల పారే ఆశల ఏరు, నిలిచిందా తన కోసం ఏనాడైనా. మిలమిల మెరిసే ఒక అగ్ని కణం, మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా. తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం, ఆత్మలో నివేదనం, అంబకు నీరాజనం. ఆత్మలో నివేదనం, అమ్మకు నీరాజనం. సంఘటనం ఒక యజ్ఞం, స్వేచ్ఛగా మన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. థ్యాంక్ యూ.